నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన. 60 స్థానాలకు అభ్యర్థులు ఖరారు. ఈ నెల 27న చేవెళ్లకి ప్రియాంక గాంధీ 500కే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభోత్సవం. ఎస్ఎల్బీసీ కాల్వపై ప్రభుత్వ కీలక నిర్ణయం. 2 నెలల్లో పూర్తి చేసే దిశగా అడుగులు. రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా. నగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి రెడీ. సిద్ధరామయ్య రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు. గత కర్ణాటక ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై విచారణకు రావాలన్న కోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన పావులు కదుపుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీ జనసేన కూటమి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా తొలి జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తొలి జాబితాలో టీడీపీ నుంచి 50 పేర్లను, జనసేన నుంచి 15 పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొందరికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. కొందరు సీనియర్ టీడీపీ నాయకులతో ముందుగా చంద్రబాబు మాట్లాడనున్నారు. ఆ సమావేశానికి అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్కు కూడా ఆహ్వానం అందినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో 7 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను గతంలో ఖరారు చేసినప్పటికీ 3 నుంచి 5 స్థానాలలో మాత్రమే అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దర్శిని జనసేనకు కేటాయించాలని నిర్ణయించినప్పటికీ తొలి జాబితాలో అభ్యర్థిని ప్రకటిస్తారా లేదా అన్నది అనుమానమే. ఉమ్మడి జిల్లాలో టీడీపీకి ఉన్న 3 ఎమ్మెల్యేలు స్వామి, రవికుమార్, ఏలూరి సాంబశివరావులతో పాటు మరో 2 అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన కూటమికి రాయచోటి టెన్షన్ మొదలైంది. లిస్ట్ రాకముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సంచలనంగా మారిన కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ నెల 26న విచారణకు రావాలని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇంతకు కవిత విచారణకు హాజరవుతారా? హాజరైతే అరెస్టు తప్పదా అన్న ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పలుసార్లు సిబిఐ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సిబిఐ. ఈ విషయమై కవితకు సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేసి
ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులు, సిబిఐ 41A నోటీసులు బీఆర్ఎస్ శ్రేణులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆమెను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కాగా 2022లోనే కవితను ఈ కేసు విషయంలో సిబిఐ విచారించింది. ఈ కేసులోనే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత మనీష్ సిసోడియాను జైల్లో పెట్టింది మోదీ ప్రభుత్వం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కూడా పలుమార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. రెండు 2021-22 మధ్య మొదలైన ఈ లిక్కర్ కేసు ఎక్స్చేంజ్ పాలసీకి సంబంధించినది. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా దీని అమలుపై సిబిఐ విచారణకు సిఫారసు చేయగా వెంటనే ఆ ప్రభుత్వం 2022లో ఆ పాలసీని రద్దు చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియాను జైల్లో పెట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకురాలు కేసీఆర్ కుమార్తె కవితకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. స్కామ్కు కేంద్ర బిందువుగా సౌత్ లాబీని కవిత నడిపించారనే ప్రచారం జరిగింది. మొదట్లో ఈ కేసు విషయంలో మొత్తం 12 మంది వరకు సిబిఐ అరెస్టు చేసి విచారించింది. అందులో బోయినపల్లి అభిషేక్, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్ర కూడా ఉన్నారు. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును కూడా అరెస్టు చేసింది సిబిఐ. సిసోడియా అరెస్ట్ అయ్యాక నెక్స్ట్ కవితనే అరెస్ట్ అవుతారని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ కవిత కేవలం విచారణకే పరిమితం అయ్యారు. ఆమెను పలుమార్లు విచారించిన సిబిఐ అరెస్ట్ మాత్రం చేయలేదు. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని సిబిఐ ఆరోపించింది. కానీ కవిత తన పాత ఫోన్లను కూడా సిబిఐకు సమర్పించి తాను నిజాయితీగానే ఉన్నానని, ఎలాంటి తప్పు చేయలేదంటూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ కేసు నుంచి కవిత బయటపడినట్లే అని చాలా మంది భావించారు. కానీ మళ్ళీ ఇప్పుడు కవితను నిందితురాలిగా చేర్చడం సంచలనంగా మారింది. పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ ఆడుతున్న గేమ్గా పలువురు ఆరోపిస్తుండగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగానే ఈడీ నోటీసులు ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. చూడాలి మరి ఈ కేసు ఎటు దారి తీస్తుందో. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడంపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లిక్కర్ కేసు వ్యవహారం సురభి నాటకంలా మారిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం కుదిరినట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ సీట్లకు గండి కొట్టాలని చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేస్తారని వారానికోసారి బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెప్పేవారని గుర్తు చేశారు. ముందు కేసు అప్పుడు ఎన్నికల కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉండే. ఒక 4 నెలలు 5 నెలలు ఎన్నికల కంటే ముందు కవిత ఈడీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది, జైల్లో పెడుతుంది లిక్కర్ స్కామ్లో అని ఒక 5 నెలలు డైరెక్ట్గా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్లమెంట్ మెంబరు, ఈడీ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఈడీ డిపార్ట్మెంట్ ఒక అడ్వైజర్, ఆయన ఒక అందులో ఒక అడ్వైజరు, ఆయన ఒక డైరెక్టర్గానే ఆయన చెప్పేసిండు. ఏమని? కవిత నేను రోజు టీవీ ఛానల్ చూస్తున్నా, పేపర్లో చదువుతున్నా, 4 వారం రోజులకు ఒకసారి రేపు కవిత అరెస్ట్ అవుతుంది, మళ్ళా వారానికి మళ్ళా బండి సంజయ్ అరెస్ట్ అవుతుంది కవిత, ఇగో నోటీస్ వస్తుంది అనగానే నోటీస్ వచ్చింది. బండి సంజయ్ ఎప్పుడైతే కవితకు ఈడీ నోటీస్ అనగానే నోటీస్ వస్తుంది. ఎప్పుడైతే బండి సంజయ్ రేపు జైలుకి రేపు ఈడీ పిలుస్తుంది అనగానే ఈడీకి పోతుంది. మళ్ళా బ్రేక్ అనగానే బండి సంజయ్ మళ్ళీ బ్రేక్ వచ్చింది కవితది. బండి సంజయ్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తుండో, ఒకసారి బ్రేకు, ఒకసారి నోటీసు, ఒకసారి పిలుపు, ఒకసారి సెల్ ఫోన్లు. బండి సంజయ్ ఏం చెప్తా జరుగుతుంది అప్పుడు ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా. అది విచిత్రంగా అనిపించింది. అమ్మ ఈ 75 ఏళ్ళని అనుకుంటా ఇలాంటి డైరెక్షన్లు ఇస్తే ఇట్లా ఈడీ డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తాను కూడా అసలు మనకి ఈడీ అంటే కూడా తెలియదు చాలా మందికి. ఎన్నికల కంటే ముందు అప్పుడు ఎన్నికల కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉండే.
ఒక 4 నెలలు 5 మేడారం మహాజాతరపై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత వివక్ష అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి సీతక్క కృషితో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా మేడారం జాతరను ప్రకటించారని గుర్తు చేశారు. కుంభమేళాను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగ గుర్తించినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరను గుర్తిస్తే తప్పేంటి అని నిలదీశారు. ఈ నెల 27వ తేదీన మరో 2 గ్యారంటీలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఏ హామీని కూడా మేము వదలదలుచుకోలేదు. తప్పకుండా హామీ మేము వదలదలుచుకోలేదు. తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా? గతంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే. మొదటి నెల 4వ తారీఖు నాటి జీతం ఇచ్చినాం, 2వ నెల 1వ తారీఖు నాడే జీతం ఇచ్చినాం. స్వేచ్ఛ అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం తప్పకుండా వాటి అన్నిటిని కూడా కొనసాగిస్తాము. రాష్ట్రంలో మేము మాట ఇచ్చిన 6 గ్యారెంటీలను అదేవిధంగా మేము చేస్తామన్న అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము. మీ అందరి సహకారం ఉండాలి. ఈ ప్రాంతాన్ని అత్యధికంగా నిధులతో జాతర వచ్చినప్పుడే అభివృద్ధి కాదు, జాతర కోసం నిరంతరం ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని కూడా స్వయంగా నేనే పర్యవేక్షించి మా ఇద్దరు సోదరిమణుల నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం దక్షిణ కుంభమేళా లాంటి దాదాపుగా 1.5 కోటి భక్తులు ఈ ప్రాంతానికి వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సంవత్సరాల నుంచి జాతీయ పండుగగా ఉత్తర భారతం దక్షిణ భారతం అనే వివక్ష చూపించడం మంచిది కాదు. దక్షిణ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి వీరోచిత గాథ చరిత్ర పుటలలో ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ప్రధానమంత్రి గారు రావాలి, సందర్శించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలలో మరో 2 గ్యారెంటీలను 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయూతనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం. 2వ కార్యక్రమము పేదవాళ్లకు 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులను అన్ని విప్పుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ దాదాపుగా ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కావచ్చు, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు పేదలకు వైద్యానికి అందించడం కావచ్చు, ఇప్పుడు ప్రారంభించబోయే 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు. మేము వచ్చిన 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పాత బస్తీతో పాటు తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గండి పడిందని అన్నారు. 6 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలను ఏ విధంగా అమలు చేస్తుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తున్నాం. మెజార్టీ సీట్లు గెలుస్తాము. ఇంక్లూడింగ్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఓడించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకు. ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల. ఈ ఇద్దరిలో విజయమ్మ ఎవరి వైపు? తనేడు సీఎం జగన్కు విజయమ్మ మద్దతిస్తారా, లేక కుమార్తె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు అండగా ఉంటారా? తెలంగాణలో షర్మిలకు తోడుగా ఉన్న విజయమ్మ ఏపీలో కూడా ఆమెకు సపోర్ట్గా నిలుస్తారా? తాజాగా ఏపీలో అది జగన్ పాలనలో షర్మిల అరెస్ట్ అయిన నేపథ్యంలో విజయమ్మ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఇదే అంశంపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు చాలా తేడానే కనిపిస్తుంది. 2019 ఎన్నికలకు ముందు వరకు వైఎస్ కుటుంబ సభ్యులుగా వైఎస్ విజయమ్మ, కుమారుడు జగన్
కుమార్తె షర్మిల అంతా ఒకే తాటుపై నడిచారు. అయితే ఇదంతా 2019 ఎన్నికలకు ముందు విషయం. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి రావడంతోనే జగన్, షర్మిల, విజయమ్మ తలోదారి ఎంచుకున్నారు. రాజకీయంగా జగన్తో విభేదించిన షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరు నేపథ్యంలో విజయమ్మ ఆమెకు తోడుగా నిలబడ్డారు. ఇదే సమయంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మను ఆ పదవికి రాజీనామా చేయించింది వైసీపీ. అయితే షర్మిలకు రాజకీయంగా తోడుగా నిలిచేందుకే తాను వైసీపీకి రాజీనామా చేశానంటూ గతంలో విజయమ్మ చెప్పుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణలో నిరుద్యోగుల విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల పోరాటం చేసిన సందర్భంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయమ్మ స్వయంగా షర్మిల పక్షాన అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అయితే షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు అప్పగించింది. ఏపీ పీసీసీ చీఫ్గా పగ్గాలు అందుకున్న షర్మిల ఏపీలో తన దూకుడు ఏంటో చూపిస్తున్నారు. సోదరుడు సీఎం జగన్ పాలనే లక్ష్యంగా ఆమె విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మెగా డిఎస్సీ పేరుతో జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందంటూ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరారు. ఇది కాస్త ఉద్రిక్తలకు దారితీయడంతో షర్మిలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనను అరెస్ట్ చేయడంపై వైఎస్ ఆత్మ క్షోభించడంతో పాటు తల్లి విజయమ్మ కూడా బాధపడుతుందంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతుంది. షర్మిల అరెస్టు వ్యవహారంతో ఇప్పుడు విజయమ్మ ఆమె తరపున రంగంలోకి దిగుతారా అనే చర్చ జరుగుతుంది. అదే జరిగితే జగన్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్, షర్మిల రాజకీయంగా డి అంటే డి అంటున్నారు. అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయమ్మ ఎవరికి తోడుగా ఉంటారనేది ఆసక్తిగా మారింది. ఒకవైపు కుమారుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు కుమార్తె షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరి పక్షాన నిలవాలన్నది విజయమ్మకు సంకటంగా మారిందన్నట్లు తెలుస్తుంది. రాజకీయంగా జగన్ కు మద్దతు ఇస్తే షర్మిలకు బాధ కలగవచ్చు. అదే సమయంలో షర్మిలకు అండగా నిలిస్తే జగన్ మధ్య దూరం పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతో రాజకీయంగా ఎటు తేల్చుకోలేకపోతున్నారు విజయమ్మ. ఇప్పటికే వివేక హత్య నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబంలోనే విభేదాలు బగ్గుమంటున్నాయి. దీనికి తోడు జగన్, షర్మిల రాజకీయ పోరాటం తీవ్రమైన వేళ రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో, అసలు విజయమ్మ దారిటో ఆమె నిర్ణయం ఏమిటో వేచి చూడాలి. ఇది సినిమానా అంటే సినిమా కాదు, షార్ట్ ఫిలింనా అంటే అది కాదు. కానీ సినిమాను మించిన తరహాలో తన ప్రేమికుడి కోసం ప్లాన్ చేసింది ఓ యువతి. ఏంటా ప్లాన్? అతన్ని దక్కించుకోవడానికి ఆ యువతి ఏం చేసింది? వాచ్ ది స్టోరీ. సినిమా కథను మించిన క్రైమ్ కథను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. నచ్చిన వాణ్ణి దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించేందుకు సిద్ధమైంది ఓ యువతి. ఏకంగా యువకుడిని కిడ్నాప్ చేసి తన వాణ్ణి చేసుకోవాలనుకుంది. యువతి చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు ఆ యువకుడు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ప్రొఫైల్ చూసి ఓ యువకుడిని చూసి ఇష్టపడిన అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని వెంటపడింది. అతను నిరాకరించడంతో రౌడీలకు సుపారీ ఇచ్చి మరీ కిడ్నాప్ చేయించింది. 10 రోజులుగా తన రూమ్లోనే బంధించింది. చివరకు యువతి చెర నుంచి తప్పించుకునే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రణవ్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూనే ఓ టీవీ ఛానల్లో యాంకర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం ప్రణవ్ ఫోటోను మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో చూసిన త్రిష అనే యువతి అతన్ని ఇష్టపడింది. తనను పెళ్లి చేసుకోవాలనుకుని అతన్ని సంప్రదించింది. దీంతో తన పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారని తెలుసుకున్న ప్రణవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ప్రణవ్ ఫోటో చూసి మనసు పడ్డ యువతి అతనితో పరిచయం పెంచుకుంది. అదే పరిచయంతో తనను పెళ్లి చేసుకోవాలని త్రిష ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. పెళ్లికి ప్రణవ్ నిరాకరించడంతో త్రిష అతనిపై నిఘా పెట్టింది. అతని కారులో లొకేషన్ ట్రాకర్ అమర్చింది. ప్రణవ్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో గమనిస్తూ ఉంది. ఈ నెల 11న రౌడీలకు సుపారీ ఇచ్చి మరీ కిడ్నాప్ చేయించింది. అప్పటి నుంచి తన రూమ్ లోనే బంధించింది. ఈ క్రమంలో త్రిష చెర నుంచి తప్పించుకున్న యాంకర్ ప్రణవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా త్రిష హైటెక్ సిటీలో డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. SCKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.